బ్లాక్ హోల్స్ వీటి గురించి వినగానే ఆబ్వియస్లీ మనకి చాలా ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి వీటి గురించి పెద్దగా తెలియదు కాబట్టి, అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం వీటికి చాలా దూరంగా ఉంటాం కాబట్టి, వీటి చుట్టుపక్కల ఏమున్నాయో మనకు తెలియదు కాబట్టి, అండ్ వీటి గురించి మనం ఒక విషయాన్ని విన్నాం. అదేంటో తెలుసా? ఇది కాంతిని కూడా దీని నుంచి తప్పించుకోనివ్వదు, కాంతిని కూడా కంప్లీట్గా దీని లోపలికి లాగేసుకుంటుంది అని. బట్ ఎంత తెలుసుకున్నప్పటికీ కూడా మనం దానికి కొంచెం దగ్గర వరకు కూడా వెళ్ళలేకపోయాం. ఈ సువిశాల విశ్వంలో కేవలం ఒకే ఒక్క ఫోటోని మాత్రమే మనం సంపాదించగలిగాం, బ్లాక్ హోల్ యొక్క ఫోటోని. అండ్ బ్లాక్ హోల్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయో, ఎక్కడ ఉన్నాయో, ఆ బ్లాక్ హోల్స్ లోపల ఏముంటుందో ఇవేవి కూడా ఇప్పటివరకు మనకి పూర్తిగా తెలియదు. అయితే ఈ బ్లాక్ హోల్స్కి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఈరోజు దాని గురించే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. నిజంగా ఇది విన్నట్టయితే మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనమందరం ఆల్రెడీ విన్నాము, అంటే ఒకానొక స్టేజ్లో ఒక స్టార్ అనేది బ్లాక్ హోల్గా మారిపోయే అవకాశం అయితే ఉంటుంది. మరి మన సూర్యుడి యొక్క పరిస్థితి ఏంటి? అంటే అది కూడా బ్లాక్ హోల్గా మారే అవకాశం ఉందా? ఎందుకంటే సూర్యుడు చాలా పెద్దవాడు. అంటే ఒక్క సూర్యుడిలో మన భూమి లాంటి గ్రహాలని 13 లక్షల గ్రహాలను పట్టించేసేయచ్చు, అంత పెద్దవాడు. బట్ అయినప్పటికీ కూడా శాస్త్రవేత్తల యొక్క లెక్కల ప్రకారం బ్లాక్ హోల్గా మారాలి అంటే సూర్యుడు ఇంకా చాలా చిన్నవాడే. సూర్యుడు సుమారుగా 20 రెట్లు ఎక్కువగా మాస్ని అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది బ్లాక్ హోల్గా మారాలి అంటే. అప్పుడు బ్లాక్ హోల్గా డైరెక్ట్గా మారిపోదు, ఫస్ట్ సూపర్ నోవాగా మారుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే దాని యొక్క కోర్ అనేది ఆటోమేటిక్గా ష్రింక్ అవ్వడం మొదలు పెడుతుంది ఇన్వర్ట్ గ్రావిటీ వైపు. అండ్ అప్పుడు ఆటోమేటిక్గా లోపల గ్రావిటీ కూడా పెరిగిపోతూ ఉంటుంది. అండ్ అప్పుడు మెల్లిగా సూర్యుడు బ్లాక్ హోల్గా మారిపోతాడు. అఫ్కోర్స్ ఇదంతా కూడా హైపోథెటికల్ డేటాని, అంటే ఊహించుకొని చెబుతున్న డేటాని. బట్ అయినా కూడా ఇలా ఊహించుకుంటే భవిష్యత్తులో జరగబోయే వాటిని మనం ముందుగానే ఫేస్ చేయొచ్చు కదా, తప్పులేదు అలాంటప్పుడు. అయితే సైంటిఫిక్ థియరీస్ని అప్లై చేస్తూ మాట్లాడుకుందాం. ఇమాజినేషన్స్ గురించి పక్కన పెట్టినట్టయితే, బ్లాక్ హోల్ అనేది ఒక స్టార్ సిచ్యువేషన్ నుంచి బ్లాక్ హోల్గా మారాలి అంటే నిజంగా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో అందుకోసం మనం సింపుల్గా మనకు అర్థం కావడం కోసం ఒక కాన్సెప్ట్ని ఉపయోగించుకుందాం. దాని పేరు గ్రావిటేషనల్ రేడియస్. దీన్ని కనిపెట్టింది కార్ల్ స్క్వార్ట్జ్. అతను 1916లో దీన్ని కనుగొనడం జరిగింది. అండ్ ఈ ప్రాసెస్ మనకి ఏమని చెబుతూ ఉంటుందంటే, ఒక కాస్మిక్ బాడీ యొక్క ఈవెంట్ హారిజన్ అనేది ఎంత పెద్దగా ఉంటుంది ఒకవేళ అది బ్లాక్ హోల్గా మారిపోయినట్టయితే. ఉదాహరణకి సూర్యుడి గురించే మాట్లాడుకుందాం. దీని యొక్క రేడియస్ అనేది 2.95 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది, అంటే 1.83 మైళ్ళు మాత్రమే ఉంటుంది. అండ్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే సూర్యుడు కనుక బ్లాక్ హోల్గా మారిపోయినట్టయితే దాని యొక్క డయామీటర్ కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది, అంతకు మించి ఇంకేమీ ఉండదు. ఒకవేళ సూర్యుడు ఒక కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఈ గ్రావిటేషనల్ రేడియస్ను ఉపయోగించి. అఫ్ కోర్స్ మన భూమి అనేది ఎప్పటికీ కూడా బ్లాక్ హోల్గా మారే అవకాశం అయితే లేదు. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలే కన్ఫర్మ్ చేసేసారు. కానీ ఒకవేళ మారిందే అనుకుందాం, అప్పుడు ఆ భూమి బ్లాక్ హోల్ కేవలం 8.87 మిల్లీమీటర్ల లెంత్ను మాత్రమే కలిగి ఉంటుంది. అంటే చాలా చిన్న బ్లాక్ హోల్గా మారుతుంది అనమాట. అప్పుడు ఆల్మోస్ట్ దీన్ని ఎవరు పట్టించుకోరు కూడా. దాని యొక్క డయామీటర్ అప్పుడు కేవలం 1.7 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. సో చాలా చిన్న బ్లాక్ హోల్, అంటే ఆల్మోస్ట్ ఒక రూపాయి కాయిన్ అంత బ్లాక్ హోల్గా మారుతుంది అనమాట భూమి కనుక బ్లాక్ హోల్ అవ్వాలంటే. కానీ ఒకటి, బ్లాక్ హోల్స్ నుంచి మనకి చాలా డేంజర్స్ అయితే ఎదురవుతూ ఉంటాయి. అండ్ ఎప్పటికప్పుడు ఈ బ్లాక్ హోల్కి సంబంధించి కొత్త హైపోథెసిస్, అలాగే కొత్త థియరీస్ ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటాయి. అలాగే వీటి గురించి డిస్కస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ బ్లాక్ హోల్స్ లోపల ఏముందో మనకి ఇప్పటికీ కూడా తెలియదు కాబట్టి. అయితే ఇప్పటివరకు నార్మల్గా అన్ని బ్లాక్ హోల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, కానీ ఇప్పుడు అలా కాదు. ఒక భారీ బ్లాక్ హోల్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక అద్భుతమైన స్పేస్ ఆబ్జెక్ట్. ఇది మన యొక్క సూర్యుడి మాస్ కంటే 40 బిలియన్ రెట్లు ఎక్కువగా మాస్ని అయితే కలిగి ఉంది. అఫ్ కోర్స్ నమ్మడానికి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇదైతే ఫిక్షన్ కాదు, ఇది నిజమే. ఇలాంటి ఒక బ్లాక్ హోల్ ఉంది. ఈ బ్లాక్ హోల్ అనేది హోంబర్గ్ 15A అనే ఒక గ్యాలక్సీ యొక్క మధ్య భాగంలో ఉంది. అండ్ అంతేకాకుండా మనకి సుమారుగా 700 మిలియన్ లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో ఉంది, అంటే చాలా ఎక్కువ డిస్టెన్సే. అండ్ ఇది ఉన్నదేమో ఎబెల్ 85 అనే ఒక క్లస్టర్లో ఉంది. ఈ బ్లాక్ హోల్ అనేది ఈ విశ్వంలో ఇప్పటివరకు మన చేత కనుగొనబడిన అత్యంత భారీ బ్లాక్ హోల్స్లో ఒకటి. అండ్ ఇదే లార్జెస్ట్ అని కూడా చాలామంది అయితే నమ్ముతూ ఉంటారు. అండ్ దీని కారణంగా మనం ఎన్నో రకాల స్టార్స్ యొక్క మూమెంట్ని మిస్ అవుతూ ఉన్నామంట. ఎందుకంటే ఆ స్టార్స్ అనేవి ఎప్పటికప్పుడు వీటి లోపలికి లాగేసుకోబడుతూ ఉన్నాయి. కొన్నిసార్లు వీటి కారణంగా ఎటేటో వెళ్ళిపోతూ ఉన్నాయి, ఆర్బిట్స్లో ఉండట్లేదు. అలాగే ప్లానెట్స్ కూడా వాటి యొక్క ఆర్బిట్స్లో ఉండట్లేదంట. ఈ ఒక్క బ్లాక్ హోల్ మన యొక్క హీలియోస్పియర్ కంటే 13 రెట్లు ఎక్కువ పెద్దగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మన యొక్క సూర్యుడి నుంచి ప్లూటో వరకు ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో ఆ డిస్టెన్స్ని 40 రెట్లు మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే అంత లెంత్ ఉంటుంది ఇది.
దీని యొక్క సైజ్ అర్థమైంది కాబట్టి ఆటోమేటిక్గా దీని యొక్క పవర్ ఏంటో కూడా మనకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఒకసారి ఊహించుకోండి, ఏదైనా ఒక స్పేస్ షిప్ కనుక పొరపాటున దాని లోపలికి వెళ్ళింది అనుకోండి, దాని యొక్క పరిస్థితి ఏంటి? అది కనుక దాని యొక్క ఈవెంట్ హారిజాన్ కనుక దాటేసింది అనుకోండి, అది చాలా అంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. కానీ మనకు అందరికీ తెలిసిందే, బ్లాక్ హోల్స్ అనేవి ఎగురుతున్న స్పేస్ ఆబ్జెక్ట్స్ని కంప్లీట్గా నాశనం చేసేసి యాటమ్స్గా మార్చేస్తూ ఉంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాటిని స్పాగెటీలా కూడా మార్చేస్తూ ఉంటాయి. నిజం, మీరు విన్నది. శాస్త్రవేత్తలు కూడా ఈ ఫెనోమెనాన్ని నూడిల్ ఎఫెక్ట్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ బ్లాక్ హోల్ చుట్టుపక్కల ఉన్నది ఎంత బలమైన కాస్మిక్ బాడీ అయినా, ఎంత హెవీ కెపాసిటీ కలిగి ఉన్న కాస్మిక్ బాడీ అయినా కూడా దీన్నైతే తట్టుకోలేదని శాస్త్రవేత్తలు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. అండ్ ఇప్పటివరకు చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే బ్లాక్ హోల్స్ అనేవి కేవలం అబ్జర్వ్ చేసుకుంటాయి అండ్ అంతేకాకుండా డిస్ట్రాయ్ చేసేస్తాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ అది మాత్రమే నిజం కాదు, మరొక నిజం కూడా ఉంది. ఈ బ్లాక్ హోల్స్ అనేవి కొన్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి కూడా. అఫ్కోర్స్ వినడానికి వింతగానే అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇది మాత్రం నిజం. కొంతమంది శాస్త్రవేత్తలు ఏమని చెబుతున్నారంటే మన విశ్వం అనేది కేవలం బిగ్ బ్యాంగ్ ద్వారా మాత్రమే క్రియేట్ అవ్వలేదని, ఒక బ్లాక్ హోల్ ద్వారా కూడా క్రియేట్ అయిందని చెబుతూ ఉంటారు. ఒకవేళ ఈ బ్లాక్ హోల్ థియరీ కూడా కరెక్టే అయినట్టయితే ఏదైనా ఒక స్టార్ అనేది కాలం గడిచిన తర్వాత మెల్లిమెల్లిగా దాని యొక్క సైజును పెంచుకుంటూ, అంటే శ్రింక్ అవ్వడం మానేసి పెంచుకుంటూ పెద్దగా ఎక్స్ప్లోడ్ అయిపోయింది అనుకుందాం, అప్పుడు కూడా ఒక కొత్త యూనివర్స్ అయితే క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కదా. లేదంటే పూర్తిగా శ్రింక్ అయిపోతున్న టైంలో కూడా అది ఎక్స్ప్లోడ్ అయిపోవడం వల్ల కూడా ఒక కొత్త యూనివర్స్ క్రియేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే బ్లాక్ హోల్స్ గురించి ఇప్పటికీ కూడా మన దగ్గర సరైన ఇమేజెస్ కూడా లేకపోవడం వల్ల మనం జస్ట్ వాటి గురించి కొన్ని కంప్యూటరైజ్డ్ ఇమేజెస్ని క్రియేట్ చేసి బయటకు రిలీజ్ చేయడం వల్ల బ్లాక్ హోల్స్ అనేవి కేవలం వస్తువులను అబ్జర్వ్ చేసుకుంటే నాశనం చేసేస్తాయని మాత్రమే అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ నిజం మాత్రం ఇంకొకటి అయితే ఉంది. బ్లాక్ హోల్స్ అనేవి యాక్చువల్గా ఏదైనా ఒక మ్యాటర్కి క్లోజ్గా వచ్చినప్పుడు, లేదంటే వేరే ఏదైనా మ్యాటర్ బ్లాక్ హోల్కి క్లోజ్గా వచ్చినప్పుడు అది ఆ బ్లాక్ హోల్ లోపల అక్రిషన్ డిస్క్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఆ బ్లాక్ హోల్ యొక్క ప్రాపర్టీస్ని కూడా చేంజ్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో అక్రిషన్ డిస్క్ అనేది లోపల ఉన్న ఎనర్జీ యొక్క స్టేట్స్ని మారుస్తూ ఉంటుంది. అంటే గ్రావిటేషనల్ ఎనర్జీనేమో రేడియేషన్ ఎనర్జీగా మార్చేస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్లో మీకు గ్యాస్ ట్యాంక్ అనేది ఉన్నదనుకుందాం. మీరు ఆ గ్యాస్ ట్యాంక్ని ఆన్ చేసినట్టయితే అది మీ యొక్క కార్కి మూమెంట్ని అయితే ఇస్తూ ఉంటుంది కదా. సో సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా పనిచేస్తూ ఉంటుందని చెబుతూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాసెస్ అనేది న్యూక్లియర్ ఫ్యూజన్ కంటే 30 రెట్లు ఎక్కువ పర్ఫెక్ట్గా పనిచేస్తుందంట. అండ్ ఈ ఎనర్జీ మెకానిజం అనేది మన సూర్యుడిలోనే కాదు మిగతా స్టార్స్లో కూడా కనిపిస్తుందని చెబుతూ ఉన్నారు. అండ్ ఎంత అద్భుతమైన పవర్ఫుల్ బ్లాక్ హోల్స్ అయినప్పటికీ కూడా ఈ మ్యాటర్ కారణంగా మార్పులకైతే గురవుతూ ఉంటాయని చెబుతూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బ్లాక్ హోల్స్ అనేవి కూడా ఎప్పుడు అలాగే ఉండిపోవు. అవి కాలం అనేది గడుస్తున్న కొద్దీ మెల్లిమెల్లిగా ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయని చెబుతూ ఉంటారు. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే ఆ టైం అనేది తక్కువ పట్టచ్చు, ఎక్కువ పట్టచ్చు. అది ఆ బ్లాక్ హోల్ యొక్క సైజుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. యాక్చువల్గా హాకింగ్ రేడియేషన్ అనే ఒక ప్రిన్సిపల్ ఉంది. ఈ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే బ్లాక్ హోల్స్ కేవలం అబ్జర్వ్ మాత్రమే చేసుకుంటాయని చెబుతూ ఉంటారు. కానీ క్వాంటమ్ ఫిజిక్స్ అలాగే స్టీఫెన్ హాకింగ్ వీళ్ళంతా కూడా ఆ ప్రిన్సిపల్ని తప్పని చెప్పారు. బ్లాక్ హోల్స్ అనేవి మిగతా అన్ని ఆబ్జెక్ట్స్ లాగానే వస్తువుల్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి, చిన్న చిన్న పార్టికల్స్ని బయటికి రిలీజ్ చేస్తూ ఉంటాయి. అండ్ దాని కారణంగా వాటి యొక్క ఎనర్జీ అనేది ఎప్పటికప్పుడు బయటికి పోతూ ఉంటుంది. ఇది అంత క్విక్ ప్రాసెస్ ఏమీ కాదు, కానీ కాలం అనేది గడుస్తున్న కొద్దీ ఫైనల్గా ఆ కాస్మిక్ బాడీ అనేది దాని యొక్క ఎండింగ్ వచ్చేస్తుంది అనేది చెప్పారు. అంటే లైక్ ఒక బర్నింగ్ క్యాండిల్ ఉంటుంది, ఆ క్యాండిల్ కూడా సేమ్ అంతే కదా, మెల్లిమెల్లిగా కొవ్వొత్తిని కరిగిస్తుంది, ఫైనల్గా ఆ కొవ్వొత్తి మొత్తం కనుమరుగైపోయేలా చేస్తూ ఉంటుంది. అండ్ సేమ్ బ్లాక్ హోల్స్ విషయంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది. ఇది తన యొక్క పార్టికల్స్ని మెల్లిమెల్లిగా కోల్పోతూ ఉంటుంది. అది లాక్కుంటుంది, అలాగే వదిలేస్తూ ఉంటుంది కూడా. అయితే ఈ బ్లాక్ హోల్స్ అన్నీ కూడా మన గ్యాలక్సీ యొక్క బయట భాగంలోనే ఉన్నాయి కదా, మనకి పెద్దగా ప్రాబ్లం లేదని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మీకు ఒక భయంకరమైన విషయం అయితే చెప్పబోతున్నాను. మన గ్యాలక్సీలోనే సుమారుగా 10 మిలియన్ నుంచి 1 బిలియన్ వరకు చిన్న చిన్న బ్లాక్ హోల్స్ అయితే ఉన్నాయంట మన మిల్కీవే గ్యాలక్సీలో. వాటి యొక్క మాస్ అనేవి ఒక్కొక్కసారి ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్కసారి తక్కువగా ఉంటుంది. అండ్ కొన్ని బ్లాక్ హోల్స్ యొక్క మాస్ అయితే సూర్యుడి యొక్క మాస్ కంటే 24 రెట్లు ఎక్కువగా ఉంటుందంట. అండ్ ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని చెబుతూ ఉన్నారు. సో శాస్త్రవేత్తలు ఏమని చెబుతూ ఉన్నారంటే ఈ బ్లాక్ హోల్స్ అనేవి అలాగ పెరుగుతూ భారీ బ్లాక్ హోల్స్గా కనుక మారినట్టయితే మన సోలార్ సిస్టమ్ కూడా ఆ బ్లాక్ హోల్స్ కారణంగా ఎఫెక్ట్ అవ్వచ్చు. అంతెందుకు మన భూమి కూడా ఆ బ్లాక్ హోల్ కారణంగా ఎఫెక్ట్ అవ్వచ్చు అని చెబుతూ ఉన్నారు. బట్ మరిన్ని పరిశోధనలు అయితే చేయాల్సి ఉంటుంది భూమికి బ్లాక్ హోల్స్ యొక్క ఎఫెక్ట్ అయితే ఉన్నదా లేదా అనేది తెలుసుకోవడం కోసం. కాకపోతే ఒకటైతే మనకు తెలుస్తూ ఉంటుంది, బ్లాక్ హోల్ యొక్క గ్రావిటీ అనేది ఎక్స్టర్నల్ అక్రిషన్ డిస్క్లో ఉన్న థర్మల్ రేడియేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా డైవర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాటిని వేరే వాటితో బ్లెండ్ అయిపోయేలా చేస్తూ ఉంటుంది కూడా. వినడానికి చాలా వింతగా అట్ ద సేమ్ టైం చాలా కాంప్లికేట్గా కూడా అనిపిస్తూ ఉండొచ్చు. కానీ దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే థర్మల్ రేడియేషన్ అనేది
బ్లాక్ హోల్స్ లోపల అక్రేషన్ డిస్క్ ఫామ్ అయినప్పుడు ఎలా బిహేవ్ చేయాలో అలాగ బిహేవ్ చేయదనమాట. బేసిక్గా బ్లాక్ హోల్ అనేది ఎలా పనిచేస్తుందంటే అంటే మనకి తెలియడం అనేది ఎలా పనిచేస్తుందంటే దాని లోపల ఉన్న ఇంటర్నల్ అక్రేషన్ డిస్క్ అనేది కాంతిని ఫస్ట్ రిసీవ్ చేసుకొని ఆ తర్వాత ఆ కాంతిని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. సో అప్పుడు ఆ లైట్ మళ్ళీ దాని యొక్క గ్రావిటేషన్ ఫీల్డ్ నుంచి బయటకు వస్తుంది. సో అప్పుడు శాస్త్రవేత్తలు ఏంటంటే ఆ లైట్ని డిటెక్ట్ చేసి బ్లాక్ హోల్స్ ఎక్కడున్నాయో తెలుసుకుంటూ ఉంటారు. ఉదాహరణకి మీరు ఒక బూమరాంగ్ని గాల్లోకి విసిరారనుకుందాం, అది కూడా కొంతసేపు గాల్లో ప్రయాణించి మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది కదా. సేమ్ అలాగే బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళిన కాంతి విషయంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న థర్మల్ రేడియేషన్ విషయంలో కూడా అదే జరుగుతుంది. బ్లాక్ హోల్లో ఉన్న అక్రేషన్ డిస్క్ కారణంగానే ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మాత్రం తెలిసినంత మాత్రం నా శాస్త్రవేత్తలు అయితే అయిపోరు కదా, వాళ్ళు ఇంకా ఎన్నో కొత్త కొత్త విషయాల కోసం పరిశోధనలు అయితే చేస్తూ ఉన్నారు. అండ్ ఎప్పటికప్పుడు ఈ బ్లాక్ హోల్స్ యొక్క బిహేవియర్ని అబ్జర్వ్ అయితే చేస్తూ ఉన్నారు. అలాగే స్పేస్లో కూడా మన చుట్టుపక్కల ఉన్న మిగతా ఆబ్జెక్ట్స్ని కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మన చుట్టుపక్కలే ఉన్న ఒక స్టార్ మేబీ బ్లాక్ హోల్గా మారిపోయే అవకాశం ఉంది కాలం అనేది గడుస్తున్న కొద్దీ. సూర్యుడి కంటే 20 రెట్లు ఎక్కువ మాస్ ఉంటే సరిపోతుంది, అది బ్లాక్ హోల్గా మారిపోయే అవకాశం ఉంటుంది. ఫస్ట్ సూపర్నోవాగా తర్వాత బ్లాక్ హోల్గా మారుతుంది. మరి అప్పుడు అది మన భూమికి ఎఫెక్ట్ని చూపిస్తుంది కదా. సో అందుకని మొత్తం అన్నిటి మీద కూడా పరిశోధనలు అయితే చేస్తూ ఉన్నారు. అండ్ న్యూట్రాన్ స్టార్స్ అనేవి కొన్ని ఉంటాయి, అవి కూడా ఫ్యూజన్కి గురైనప్పుడు బ్లాక్ హోల్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. అండ్ వాటి చుట్టుపక్కల కొన్ని రింగ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఈ రింగ్స్ ఏమో గంటలలాగా కొన్ని శబ్దాలను క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇవి బ్లాక్ హోల్స్ యొక్క ఫిజిక్స్ని కంప్లీట్గా నాశనం చేసేస్తూ ఉంటాయని చెప్పాలి. కోర్స్ ఇలా జరగచ్చు జరగకపోవచ్చు, ఇది హైపోథెటికల్ అయి ఉండొచ్చు. కానీ దీనికి మనకు కన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ కూడా ఇలాగ జరిగే అవకాశం ఉంది అంటూ ముందు నుంచి జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది కదా. ఎందుకంటే స్పేస్లో కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉందని అయితే చెబుతూ ఉన్నారు. అండ్ అది క్వాంటమ్ స్పేస్ నుంచి వస్తూ ఉందని చెబుతూ ఉన్నారు. అది కూడా బ్లాక్ హోల్ యొక్క క్వాంటమ్ స్పేస్. సో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్లాక్ హోల్ అనేది ఈ ఎకోని క్రియేట్ చేయాలంటే అది ఏదో ఒక అబ్నార్మల్ షేప్లో ఉంటే సరిపోదు, ఒక పర్టికులర్ స్ట్రక్చర్లో ఉండాల్సి ఉంటుంది. అండ్ అక్రేషన్ డిస్క్ యొక్క షేప్ కూడా పర్ఫెక్ట్గా ఉండాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకి ఇవన్నీ కూడా పాసిబుల్ అయ్యే అవకాశం ఉంది. స్టీఫెన్ హాకింగ్ ఈ బ్లాక్ హోల్స్ గురించి మాట్లాడుతూ ఏమని చెప్పారంటే మనం కంటిన్యూస్గా బౌండరీస్ ఉన్న ఒక ఈవెంట్ హారిజన్ గురించి డిస్కస్ చేయట్లేదు, మనం ఒక థిన్నర్ వాక్యూమ్ మెంబ్రెయిన్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ అది పవర్ఫుల్ రేడియేషన్ పల్సెస్ని కూడా క్రియేట్ చేయగలుగుతూ ఉంటుంది. దాని నుంచి తప్పించుకోవడం కూడా చాలా కష్టమైన పని ఆయన చెప్పడం జరిగింది. బట్ అఫ్కోర్స్ ఇది కూడా ఒక థియరీ మాత్రమే, దీనికి కూడా ఆధారం అయితే దొరకలేదు. దానికి ఆధారం దొరికే వరకు ఇది కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది. కానీ ఈ స్పేస్లో బ్లాక్ హోల్స్కి మించిన మిస్టీరియస్ ఐటమ్స్ ఇంకేవీ లేవు. ఎంత పరిశోధన చేసినప్పటికీ కూడా మన కంటికి ఏమాత్రం దొరకట్లేదు ఇది. సో చాలా అంటే చాలా మిస్టీరియస్ ఆబ్జెక్ట్ ఇది స్పేస్లో. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బై బై.